కాబట్టి భవిష్యత్తును తెలుసుకోవాలనే ఆరాటం అందరికీ ఉంటుంది. అసలు ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమైంది, సంఘం భవిష్యత్తు ఏమవుతుంది, మన భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం చదవాలి. ఓకేనా? అయిపోయింది. తప్పకుండా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవది, జయించేవానికి అది ఇస్తాను, జయించేవానికి ఇది ఇస్తాను అని 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం పూర్తిగా ఈ 2 అధ్యాయాల్లో 7 సంఘాలకు రాసినటువంటి లెటర్స్లో జయించేవానికి ఇవ్వబడేటువంటి ప్రతిఫలాన్ని గురించి మాట్లాడాడు. అసలు జయించటం అనే మాట వచ్చింది అంటే జయాపజయాలు అన్న ప్రస్తావన ఎక్కడొస్తుంది? హోటల్లో టిఫిన్ చేసేటప్పుడు వచ్చిద్దా? నా ముందు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను తిని బాగుగా జయించి తిని అంటామా? స్తోత్రం. అక్కడ రాదు అది. అవునా? మరి మ్యారేజ్ దగ్గర వచ్చిద్దా? అబ్బాయి అమ్మాయి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకునేటప్పుడు మరి నేను బాగుగా ఆమె మెడలో తాళి కట్టి జయించి తిని అంటారా? సరే, వదిలేసేయండి. మరి ఎక్కడ వస్తుంది? స్కూల్కి వెళ్ళి చదువుకునే దగ్గర వచ్చిద్దా? నేను స్కూల్కి వెళ్ళి బాగుగా చదివి జయించి తిని అనే పదం అక్కడ వచ్చిద్దా? సరే, వదిలేసేయండి. బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కునేటప్పుడు ఆ ప్రస్తావన వచ్చిద్దా? నేను షాపుకు వెళ్ళి కొన్ని డ్రెస్సులు కొనుక్కొని అద్భుతముగా జయించి తిని. ఏంటి, డ్రెస్సులు కొనుక్కొని జయించావా అని ఎగాదిగా చూసి మొత్తానికి ఏదో మెంటల్ కేసులాగా ఉంది అనుకుంటారు. డ్రెస్ కొని జయించేది ఏంది? డ్రెస్ కొనుక్కొచ్చుకున్నాను, వేసుకున్నాను, ధరించాను అనాలి. కానీ నేను డ్రెస్ కొనుక్కొని బాగా జయించేదినంటే డ్రెస్ కొనే దగ్గర జయించేది ఏంది? కాబట్టి జయాపజయాలు అనే ప్రస్తావన వచ్చింది అంటే అది ఒక ప్రత్యేకమైన ఘట్టాన్ని గురించి మాత్రమే మనం గుర్తు చేసుకుంటాం. ఏంటంటే యుద్ధం. ఇంకో పదంలో చెప్పాలంటే పోరాటం. యుద్ధం లేక పోరాటం జరుగుతున్నప్పుడు ఈ పోరాటంలో నేను మంచిగా పోరాడి జయించాను. స్తోత్రం. అవునా? క్రికెట్ ఉంది. ఒక దేశం మీద ఇంకొక దేశం వాళ్ళు కలిసి ఆట ఆడతారు. అదొక రకమైన పోరాటం. ఎవరు గెలిస్తే వాళ్ళకి కప్ వచ్చింది, ఎవరు జయిస్తే వానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు కదా. బాగా ఆటని గెలిపించిన వానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు కదా. ఏమో నాకేం తెలుసు, మీరే చదువుకున్నోళ్ళు. దేవునికి స్తోత్రం. అంతే కదా. బాగా మంచిగా సపోర్ట్ చేశాడు, టీం మొత్తానికి కూడా నిలబెట్టాడు మనోడని. అసలు ఈ మ్యాచ్ గెలవడానికి ఇతనే కారణం అని స్పెషల్ గుర్తింపుని ఇస్తారు. ముఖ్యంగా జయం అనే పదం వచ్చినప్పుడు పోరాటం అని మర్చిపోకూడదు. దేవుడు మనల్ని పోరాటంలో నిలిపాడు అనేది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజమైన సత్యం. మనల్ని పోరాటంలో నిలిపాడు. ఏబు గ్రంథం 7లో అంటాడు, ఏబు గ్రంథం 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు. చూడండి, ఏబు గ్రంథం 7:1 త్వరగా. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? అదిగో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అంటాడు. యుద్ధకాలం అంటే పోరాటం. అవునా? పోరాటమా? ఏం పోరాటం? ఎవరితో పోరాటం? ఆన్లైన్ ప్రార్థన కాబట్టి నిద్రతో పోరాటం. పొద్దంతా చాకిరి చేసి సాయంత్రానికి కూటానికి వచ్చి చెప్పిన ప్రసంగం అర్థం కాకపోతే ముందుకూగి వెనక్కూగి, ముందుకూగి వెనక్కూగి, మధ్యలో నేను హల్లెలూయాలు చెప్పిస్తూ ఉంటే స్తోత్రం, హల్లెలూయా అంటే హల్లెలూయా అని మళ్ళీ ఇటు చూసి పోరాటం. పాపం కొంతమంది దేవుడి దేవాలు ఇప్పుడు ఏందో ఎవరు అందరి ముఖాలు కళకళ మరి ఏందో మస్తు ఖుషిగా కనిపిస్తున్నారు. మొత్తానికి వేసవికాలం కదా, ఆ హీట్ కనపడుతుంది. సంతోషం. లోక సంబంధమైన పోరాటాలు చూస్తే ఎట్లనన్నా కానీ మామగారి దగ్గర అవకాశం ఉన్నంత వరకు సరుకు లాగాలని అల్లుడు పోరాటం. స్తోత్రం. కోడలు నచ్చకపోతే ఎట్లనన్నా కొడుకు నుంచి వేరు చేయాలని అత్తగారి పోరాటం.
అవునా కాదా? కాదా? ఎట్లనన్నాగా నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి భర్తను పక్కకు తీసుకెళ్ళాలని కోడలు గారి పోరాటం, వేరుపడాలని. ఈ ముసలి పెత్తనం ఏంది మా మీద అని. స్తోత్రం. ఎట్లనన్నా మా వాడికి ఆ ఉద్యోగం సాధించాలని తండ్రి పోరాటం. ఎట్లనన్నా జాబ్ కొట్టి ఫ్యామిలీకి వెన్నుదన్నుగా నిలబడాలని కొడుకు పోరాటం, కూతురు పోరాటం. అవునా? అప్పుల్లోంచి బయటపడాలి ఎలా అన్నా కష్టపడి అని కుటుంబ పోరాటం. వడ్డీల మీద వడ్డీలు నాకు రావాలని అప్పిచ్చినోడి పోరాటం. ఒక్కొక్కడు ఉప్పులో పెట్టిస్తాడు. గతంలో మాకు ఒకడు అప్పిచ్చాడు, ఆ నోట్లలో ఉప్పు వస్తుంది. ఇదేందిరా నోట్లలో ఉప్పు వస్తుందంటే 2 కారణాల చేత ఉప్పులో పెట్టిస్తారంట. ఒకటి, ఉప్పులో పెడితే డబ్బులు చెడిపోవంట. రెండోది, ఉప్పులో పెట్టిస్తే అప్పు తీసుకున్నోడు ఈటుపోవటమే కానీ తిరిగి చెల్లించలేడంట. స్తోత్రం. ఇట్లాంటి కూడా ఉంటాయి కావాల కుట్రాలు, నాకేం తెలుసు. దేవునికి మహిమ. ఏ కట్ట తీసినా ఉప్పు వస్తుంది. అప్పిచ్చినోడేమో తొందరగా తీర్చుకొని బయటపడదామని వాడి పోరాటం. ఏదో అప్పు తీసుకున్నోడిది, ఇచ్చినోడిదేమో ఇప్పట్లో తిరగకూడదు దేవుడా, వాడు వడ్డీ కడతానే ఉండాలి, వాడు బతుకంతా కడతానే ఉండాలి, నా అసలు అట్టనే ఉండాలి నాయన. అవునా? పోరాటం. ఈసారి కూడా మా పార్టీ రావాలని రాజకీయ నాయకుల పోరాటం. వచ్చిన పదవికి మించిన పదవి సాధించాలని ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళ పోరాటం. అలాగే ఎన్ని పోరాటాలో భౌతికంగా. ఏమంటారు? ఏమైనా కానీ నేను మనసు పడ్డ ఆ అబ్బాయినే చేసుకోవాలని అమ్మాయి పోరాటం. ఏమన్నా కానీ నేను ప్రేమించిన ఆ యువతనే పెళ్లి చేసుకోవాలని అబ్బాయి పోరాటం. ఎట్లనన్నా కానీ వీళ్ళందరినీ కట్టగట్టి నరకానికి ఈడ్చుకుపోవాలని సైతాన్ని గడి పోరాటం. తాగుడికి బాగా అలవాటైన వాడు ఎట్లనన్నా ఎవరినన్నా బాధి కోట్రగా సంపాదించాలని వాడి పోరాటం. అవునా? ఎట్లనన్నా కానీ వీళ్ళకి సువార్త చెప్పి సత్యంలోకి నడిపించి వీళ్ళందరినీ ఆయన రక్తం కిందకి తీసుకొచ్చి మొత్తాన్ని తీసుకొని పరలోకం పోవాలని యేసయ్య పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు పోరాటం లేని పార్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మన లైఫ్లో. అవునా? సరే, భౌతికంగా తీసేస్తే ఆత్మీయంగా కూడా పోరాటమే. నాకు అర్థమైంది ఏబు గ్రంథం 7:1 ఎంత నిజం, అంతా పోరాటమే. మారు మనసు పొందకముందు ఇందాక నేను చెప్పిన వాటిని గురించిన పోరాటం. డబ్బు సంపాదించాలి, ఒక స్థాయికి రావాలని పోరాటం. లోకం అనుభవించాలి, ఒకటి కంటే మిన్నుగా బతకాలి, ఒకడికి ఇచ్చేటట్టు ఉండాలి, ఒకడు నడుక్కునేటట్టు ఉండకూడదు, ఒకడికి ఇచ్చేటట్టు ఉండాలంటే కమాయించాలి అనే పోరాటం. అవునా? సరే, యేసుప్రభు దర్శనం ఇచ్చాడు, యేసుప్రభుని తెలుసుకున్నాం, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వద్దురా బాబు ఈ లోకం అని వదిలించుకుంటే వదిలిపెట్టిన లోకం మళ్ళా వెంటబడుతుంది. ఇక స్టార్ట్ అయింది ఫైటింగ్. యేసు ప్రభు మార్గంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ప్రచండమైన యుద్ధంలోకి ఎంటర్ అయిపోయాం. ఇక ఎట్లనన్నా కానీ మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకెళ్ళి అగ్నిగుండానికి నెట్టాలని సైతాన్ని గడి పోరాటం. సచ్చినా సరే నీకు లోబడనురా, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రం నేను నీకు లొంగను, సావైన బతుకైన యేసయ్యతో నేను నా జీవితం అని పోరాటం. పిచ్చి పిచ్చి వాంఛలను రేకెత్తించే శరీరం దాడి చేయటం మొదలుపెట్టిద్ది ఆత్మ మీద. అన్నీ కట్టడి చేయాలి, అన్నీ నియంత్రించాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఏంది నీ సోది, ఏడుంటాం, నా వల్ల కాదు. ప్రతిరోజు ఒక సచ్చిన శవాన్ని వీపునేసుకొని మోసినట్టే ఈ శరీరంతో మన ఆత్మ జీవితం రోజు పోరాటమే. స్తోత్రం. పూర్వకాలంలో రోమా గవర్నమెంటు హంతకులకి ఒక విధమైన శిక్ష వేస్తారంట. ఏంటి ఆ శిక్ష తెలుసా? వీడు ఎవడిని చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని వీడి వీపుకేసి కడతారంట. దాన్ని ఓడదీయకూడదు, ఓడదీస్తే వాడికి చిత్రవాదం ఉంటుంది. ఇక ఓడదీయకూడదు.
ఈ శవాన్ని అంతే పెట్టుకొని తిరగాలి వాడు. బొమ్మ ఎంత ఘోరం అది. అసలుగా చచ్చిపోయినోడు శవం వెయిట్ ఎక్కువ. మామూలుగా ఉన్నప్పుడు కొంచెం బరువు ఉంటారా, మరి చచ్చిపోయినాక ఏమైద్దో అంతలా బరువు వస్తారు. ఒక్కొక్క నలుగురు కూడా అలిగాడు, వెయిట్ బాగా. సరే, ఆ బరువు భారభరితమైన శరీరం అట్లా అనుకుంటే దుర్గంధం 3వ రోజు దాటిన కాడ నుంచి ఇక భరించలేం. ఇక ఆ స్థితిలో ఉన్నవాడిని చూసి ఎవడో దగ్గరికి రాడు, ఎవడో దగ్గరికి రానివ్వడు, ఫుడ్ ఉండదు. ఇక వాడి చిత్రవాద ఎలా ఉంటుందంటే, ఎందుకు చంపానురా వీడిని, ఏమి చంపి వాడిని నిర్జీవం చేసి నేనేదో జీవంతో ఉన్నానే కానీ వీడు సచ్చి కూడా నన్ను సాధిస్తానే ఉన్నాడు. బతికుండి నేను నన్ను చంపాను, ఆడు చచ్చిపోయాడు, చచ్చిపోయి ఇప్పుడు ఆడు నన్ను చంపుతున్నాడు. చివరికి చచ్చిపోతాడు వీడు, తెలుసా మీకు? చచ్చిపోతాడు వీడు కూడా. అదొక టైపు శిక్ష. దాన్ని ఎత్తాడు రోమాపత్రిక 7లో పౌలు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. తెలుసా మీకు ఆ వచనం ఉందని? ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువు తల్లి. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అంతే అని ఉంటాడా అసలు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు అని ఉంటాడా? కొద్దిగా ఫీలింగ్ అమ్మా, ఫీలింగ్. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఎంత బాధపడ్డాడో చూడండి. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చెయ్యగోరని కీడే చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. డైలీ శరీరంతో పోరాటం. అప్పటికి ప్రార్థన చేస్తూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం. పాట ఉందా లేదా? ఒక పాటైనా ఇంకేమైనా ఉన్నాయా? ఓ మస్తు పాటలు ఉన్నాయి. లేవు ఇంకా పాటలు లేవు. సజీవయాగము. మరి మీకు తెలియని పాట ఏంది? ఇక మీరు పూర్తి చేస్తారు అంతే. ఇక మరి కాస్తో అవునా? ఓ ఎన్ని పాటలు ఉన్నాయో శరీరాన్ని గురించి. అవును, నాకు అర్థం కాదు. అంతకుముందు బాగానే ఉంది కదా, మనకి ఫైటింగ్లు ఏం లేవు కదా యేసుప్రభు నమ్ముకోకముందు. ఏం జరిగింది అసలు? బాప్తీసం పొంది నాకేందో జరుగుతుంది మనకి. బాప్తీసం పొందకముందు, యేసుప్రభు వద్దకు రాకముందు ఇక శరీరం, ప్రాణం, ఆత్మ ఏదో విడిభాగాలన్న పాయింటే లేదు. ఏది పడితే అది చేసాం. అందరూ చేశారు, మనం చేసాం అన్నట్టుగా అలా నడిపించేశాం కానీ ఏ ఫీలింగ్ లేదు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చామో, ఆయన రక్తంలో కడగబడ్డామో అప్పుడు స్టార్ట్ అయింది హింస. మనకు తెలియకుండానే నిత్యం పోరాటం. లోకాశలతో పోరాటం, ఆ ఆశల కోసం భ్రమించేటువంటి దేహంతో పోరాటం. ఆడితోనేనా చాలా సంగతుల విషయమే మనకు పోరాటం ఉంది అంటుంది బైబిల్ గ్రంథం. దేవునికి మహిమ. పాయింట్ నెంబర్ 1, అసలు యేసయ్య దగ్గరకు వచ్చి యేసును నమ్ముకోవడానికి పెద్ద పోరాటం అంట. అది నేను చెప్పాల, యేసయ్యే చెప్పాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. చాలామంది దానిలో ప్రవేశించాలని అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు. చాలామంది ఆశిస్తారు కానీ వాళ్ళ వల్ల కాదు. అంటే యేసయ్య మార్గంలోకి రావటమే పోరాటం. సరే, ఆ పోరాటంలోకి అడుగుపెట్టి ఎట్లనో ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత శరీరంతో పోరాటం. ఎట్లా పడితే అట్టు ఉండేవాడివి, ఏది పడితే తినేవాడివి, ఏది పడితే తాగేవాడివి, ఏది పడితే చేసేవాడివి, ఆడ పడితే ఆడ పండుకునేవాడివి. ఏందిరా ఈ నియమాలు? పసికెర్లోడికి కూడా లేవురా ఇన్ని పత్యాలు. స్తోత్రం. ఎన్ని పత్యాలు? పసికెర్లోడికి కూడా లేవు కదరా ఇన్ని పత్యాలు. నోరు జారకూడదు అంటంట్రీ, కన్ను జారకూడదు అంటంట్రీ, కాలు జారకూడదు అంటంట్రీ. అదేమంటే ఏ బరువు లేదు అసలు, విశ్రాంతి అంటంట్రీ. ఎక్కడ విశ్రాంతిరా నాయన? ఎక్కడ ఏం పాపం చేస్తారో అదురుకొని సావాల్సి వచ్చా రోజు. దేవునికి స్తోత్రం. పసికెర్లోడి కన్నా కొన్ని తినొచ్చు అని ఉంటుంది. దీని మనకి ఏమి చేయకూడదని మనం పోరాటం. శరీరంతో పోరాటం. శరీరాన్ని రేపే దయ్యాలతో పోరాటం. ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడునది శరీరాలతో కాదు,
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం అన్నాడు. ఈ పోరాటాలను గురించి మాట్లాడాలంటే మస్తు సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఫస్ట్ ఇరుకు మార్గ ప్రవేశ పోరాటం. పోరాడి అందులోకి వెడితే అందులోంచి మళ్ళీ వెనక్కి తీసుకొని రావడానికి శరీరంతో పోరాటం. రెండు. ఆత్మేమో ఇరుకు మార్గంలో ముందుకెళ్దామంటది, శరీరమేమో మొన్నటిదాకా విశాల మార్గంలో నడిపించి ఇప్పుడు బజారు మళ్ళీ ఇటు తీసుకొచ్చావు, నా వల్ల గాట్లా, వెళ్ళాల్సిందేని నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ వెనక్కి చూసేటట్టుగా శరీరమేమో రేపుతూ ఉంటుంది. దాంతో పోరాటం. ఒకవేళ మనం శరీరానికి లొంగకుండా ఆత్మను బలోపేతం చేసుకుని ముందుకెళ్తే దయ్యాలు ఎంటర్ అవుతాయి. వాటితో పోరాటం. అసలు ఉన్నాయా బ్రదర్ అంటారు కొంతమంది. కంటి కనబట్టలేదు కానీ సమృద్ధిగా ఉన్నాయి. ఏంటి డౌటే లేదు అందులో. దయ్యాలు లేకపోతే మరి యేసయ్య వేటిని ఎల్లగొట్టాడు? దయ్యాలు లేకపోతే పౌలు వేటిని ఎల్లగొట్టాడు? అంటే షో చేశాడా యేసయ్య? అబద్ధాలు చెప్పాడా పౌలు? అసలు దెయ్యాలు లేకపోతే యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన శిష్యులకి ఇచ్చిన అధికారాల్లో ఫస్ట్ అధికారం దేని మీద ఇచ్చాడు? వాటి మీద ఇచ్చాడు. కావాలంటే చూడండి, మార్కు సువార్త 3:13. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయంలో సాతాను మెరుపుల కింద పడ్డాడు, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇస్తున్నా అన్నాడు. ఎన్ని వచనాలు ఉన్నాయో చూసారా? మీకు తెలీదా? మార్కు 3:13, 16:17, 16వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. వీటన్నిటిలో దయాలను గురించి ఉంది. అపవిత్రాత్మల మీద వారికి అధికారం అనుగ్రహించను అన్నాడు మత్తయి సువార్త 10లో. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు మార్కు 16:17లో. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిలో 12 ఏర్పరిచాడు. మార్కు 3:13. ఈ వచనాలన్నీ అసలు యేసు ప్రభు తన యొద్దకు పిలిచిన వారికి ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు. చూసారా? చూడలేదా? స్తోత్రం. ఆ తర్వాత మీకు మరణకరమైనది ఏం తాగినా మీరు చావరు. అలాగే రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థతను పొందుతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారని ఇక మిగిలినని చెప్పాడు మార్కు 16వ అధ్యాయం 17వ వచనంలో. కానీ మొట్టమొదట మాత్రం దయ్యముల మీద మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొడతారన్నాడు. ఎందుకు తన యొద్దకు పిలిచినటువంటి శిష్యులకు ఫస్ట్ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు? ఎందుకంటే విశ్వాస యాత్రలోకి అడుగుపెట్టిన మనం బ్రదర్ బాగా వినండి, ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాలి. మనం అనుకుంటాం మనుషుల్ని కాదు. ఆ మాట ఎఫెసీ పత్రిక 6:12 చెప్పేశాడు. మనం పోరాడుతుంది మనుషులతో కాదు, శరీరులతో కాదు, మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం అన్నాడు. అంటే నిరంతరం వాటి యొక్క దాడి మన మీద ఉంటుంది. సోదరులారా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మార్గంలోకి వచ్చి యేసు ప్రభుతో జీవితాన్ని జీవించి తుదమట్టుకు అక్కడ చేరటం అనేది చిన్న విషయం కాదు సోదరా. మనం చిన్నప్పుడు జానపద సినిమాలు చూసాం, గుర్తుందా? ఏం సినిమాలు? జానపద కథా చిత్రాలు చూసాం, గుర్తుందా? గుర్తులేదా? షో చేయవాకండి, చూస్తే చెప్పండి చూసామని. మరి నా ముందు చెబుతారే, మీరు చూడలేదమ్మా? జానపద కథా చిత్రాలు అంటే తెలియదా మీకు? హీరో ఉంటాడు, రాజకుమారుడై ఉంటాడు, రాజుగారి కళ్ళు పోతాయి. దానికోసం మండూక దీవిలో ఉన్న ఒక పాత్రను తీసుకొని రావాలి. అందులో ఒక రకమైన జలం ఉంటుంది. ఆ జలం తీసుకొచ్చి పెద్దరాజు గారి కళ్ళకు పూస్తే ఆయన చూపు పొందుతాడు. ఇప్పుడు ఆ పాత్ర కోసం ఆయన బావాలా? ఇట్లాంటి మూవీస్ చూడలేదా మీరు? చూసారా? చూడలేదా? అట్టయితే చూసాం. శబ్బాష్. నేను చెప్పేది అదే మరి. జానపద చిత్రాలంటే అయ్యి అన్నమాట.
ఒకటే కాదు, చాలా కారణాలను బట్టి హీరో వెళ్తాడు గుర్రం వేసుకొని, పక్కన ఒక కమెడియన్ని పెట్టుకొని. ఎందుకంటే మనకి అచ్చంగా హీరో ఫైట్లు బోర్ వేయకుండా మధ్యలో కమెడియన్ కొంచెం హాస్యం చేస్తూ ఉంటాడు. ఓకే, మనకు పక్కన కమెడియన్ ఎవడు లేడు, కానీ టోటల్గా మనం పోయి సాధించేటువంటి ఆ పొజిషన్ మాత్రం మనది అదే. కొన్ని మూవీస్లో స్త్రీలు, కొన్ని మూవీస్లో పురుషులు హీరోలు, కొన్ని మూవీస్లో స్త్రీలు హీరోయిన్లు. వాళ్ళు సాధిస్తారన్నమాట. యువరాణి పోయిద్ది, యువరాణి. యక్షులు తగులుతారు, ప్రశ్నలు వేస్తారు, యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పిద్ది. మహాజ్ఞానిగా ఉంటుంది. మొత్తం మీద తండ్రికి ఉన్న సమస్యను తీర్చడానికి వెళ్ళి సాధించుకొచ్చిద్ది. మొత్తానికి శాలేం రాజు అన్న తెగ చూసినట్టున్నాడు అనుకుంటా. ఏంటి ఓల్డ్ సినిమాలు తెగ చూసినట్టున్నాడు. ఆడవాళ్ళ గురించి చూస్తున్నాడు, మగవాళ్ళ గురించి చూస్తున్నాడు. మారు మనసు తిన్నప్పుడు అందరం చూసాం, మీరు కూడా చూడలా? అదొక పిచ్చి. కానీ మన దగ్గర వివేచన జ్ఞానం ఉంటే కొంచెం అందులో కూడా మనకు సూట్ అయ్యే కొన్ని పాయింట్స్ తగులుతాయి. హీరో ఒక పోరాటం కోసం బయలుదేరటం, అడుగడుగున అతనికి అవరోధాలు ఎదురవటం, ఆయన మొక్కవోని దీక్షతో చివరికి ఎన్నో బాధలు పడి, నానా అగసాట్లు పడి, చాలా చోట్ల హీరోకి కష్టాలు వస్తాయి. రావా? వస్తాయి. ఆ కష్టాలలో మనకేమనిపించింది అంటే, అబ్బా ఇంకా హీరో లేవలేడరా అనిపించింది. కానీ ఆశ్చర్యంగా హీరోకి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. అవునా? మళ్ళా తేరుకొని మళ్ళీ ముందుకెళ్తాడు, మళ్ళా కష్టాలు వస్తాయి. పోయే కొద్ది కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు వస్తుంటాయి అన్నమాట. అవునా? చివరికి అతడైతే మాత్రం తన దీక్షను మానుకోడు, పోరాడుతూనే ఉంటాడు, అడుగు ముందుకేస్తానే ఉంటాడు, వెనక్కేస్తే ఇక మనం అంతసేపు 3 గంటలు కూర్చొని ఫలితం ఏమని చెప్పు. మధ్యలో వెనక్కి వచ్చాడు అనుకో, మనం కూడా మధ్యలో లేచి వెనక్కి వస్తాం. ఇప్పుడు ఏందిరా, మనకి సినిమాకి మనకు సంబంధం ఏంది అనవాకండి. స్తోత్రం. అదేమో సినిమా, అది కహాని, ఇది రియల్. మన లైఫ్ రియల్. వాడు దెయ్యాలతో పోరాడతాడు అనేది అదంతా మాస్కులు వేసుకొని మనుషులే ఉంటారు. కానీ మనకి రియల్ దెయ్యాలు, ఒరిజినల్ దెయ్యాలు అన్నమాట మనకి. కాకపోతే అవన్నీ వేసుకొని అని ఎదురు రావులే, కానీ కనపడకుండా మన మీద అటాక్ చేస్తుంటాయి. సోదరులారు, నేను చెప్పేది నిజం. బైబిల్ చెప్తుంది ఆ మాట. బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేయకుండా చేయటానికి మన మీద దాడి జరిగిద్ది. వాక్యాన్ని చదవకుండా చేయటానికి మన మీద దాడి జరిగిద్ది. విశ్వాసాన్ని కోల్పోయడానికి, విశ్వాస విషయంలో బలహీనపడిపోవడానికి మన మీద దాడి జరిగిద్ది. పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టడానికి మన మీద దాడి జరిగిద్ది. మనలో ఉన్న భక్తిని, ఆత్మీయతను నీరుగార్చడానికి మన మీద దాడి జరిగిద్ది. మనలో ఉన్న ఆత్మల భారాన్ని చల్లార్చడానికి, ఆత్మల భారము మనలో లేకుండా చేయటానికి మన మీద దాడి జరిగిద్ది. అసలు ఒక మాటలో చెప్పాలంటే, దేవుని కొరకు చావైన బతుకైనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తీర్మానించుకున్న వాళ్ళ ప్రాణాలు కూడా అవకాశం ఉంటే తీయడానికి దాడి జరిగిద్ది. ఈ పర్సన్ని బతకనిస్తే రాబోతున్న రోజుల్లో నాకు పెద్ద తలనొప్పి అయ్యిద్ది అని ఒకవేళ అనుకుంటే, ఆ లక్షణాలు మన దగ్గర కనపడితే, మన ప్రాణానికి ఎసురు పెట్టడానికి శత్రువు నిరంతరం పోరాడతాడు. మన యుద్ధ రంగంలో ఉన్నామన్న సంగతి మీకు అర్థం కావాలి. మనం పోరాటంలో ఉన్నామన్న సంగతి మీకు అర్థం కావాలి. ఆల్రెడీ తెలిసి ఉంటే, నిరంతరం జయ జీవితాన్ని సాధించడానికి నువ్వు తప్పించాలి. నువ్వు అది సాధించాలని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు.